నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం నేను తీర్థ ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోండి జయంతి సందర్భంగా పేదలకు దుస్తులు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూరజ్ రెడ్డిలు అమరావతి నిర్మాణానికి భారీగా మట్టి నీటి సేకరణ తూర్పు కనుపూరు నుంచి చిల్లకూరుకు భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజాప్రతినిధులు అధికారులు ఆకట్టుకున్న ప్రాజెక్టులు ఆదిశంకర ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ రాజరాజేశ్వరి దేవాలయంలో వైభవంగా చండీ యాగం కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు కోరారు గూడూరులోని గడియారం స్తంభం వద్ద అబ్దుల్ కలాం 85వ జయంతిని ఘనంగా నిర్వహించారు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 85వ జయంతిని అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తాజుద్దీన్ ఆధ్వర్యంలో గండవరం సూరజ్ రెడ్డి దాతృత్వంలో నిర్వహించారు ముందుగా కలాం చిత్రపటానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూరజ్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేక్ ని కట్ చేశారు పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలను పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ కుమార్ సూరజ్ రెడ్డిలు మాట్లాడుతూ దేశానికి అబ్దుల్ కలాం చేసిన సేవలు ఎనలేనివన్నారు ప్రతి ఒక్కరూ అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు పొనక సునందమ్మ కార్యదర్శి స్నేహలతారెడ్డి నాయకులు చార్వాక్ ఇస్రాయల్ కుమార్ భాస్కర్ గౌడ్ మందకృష్ణయ్య మొదలగు వారు పాల్గొన్నారు मस्तान भी బాధితునికి కూడా ఎప్పుడో సేవా కప్పుతున్నాడు ప్రత్యేకంగా సన్మానిస్తున్నారు దయచేసి మీరు అందరూ ప్రపంచంలో ఖ్యాతి ఆర్జించినటువంటి అబ్దుల్ కలాం గారిని ఈ రోజు ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఎందరో మేధావులున్నా కానీ మా అందరికి రాని ఆలోచన మన తాజుద్దీన్ కలిగిన దానికి గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా మేము ఆయన్ని మన గూడూరు ప్రజలందరి తరఫున హర్షిస్తున్నాము. దేశానికే గర్వకారణమైనటువంటి ఒక మహానుభావుడికి ఈ రోజు జయంతి కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అబ్దుల్ కలాం గారు శాస్త్ర విజ్ఞానం పెరుగుతూ ఎంతో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఈ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం కొన్ని పరిమితమైనటువంటి దేశాలకే సొంతం కాకుండా మన దేశానికి కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాలు కలిగజేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆయన ఒక మాట చెప్పాడు, కళలు కనండి. అయితే ఆ కళలు మంచి అంటే ఆ కళలు చిన్న చిన్న కళలు కాకుండా ఒక ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించే కళలు కనమని చెప్పాడు. ఈరోజు ప్రపంచంలోనే ఈరోజు అక్టోబర్ 15వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఈరోజు ప్రకటించింది. మిత్రులారా, కలాం పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలోని ఐక్యరాజ్య సమితి విద్యార్థుల అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించింది. ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా సూరజ్ రెడ్డికి అభినందిస్తున్నాను. చిన్న వయసులోనే మంచి పేరు ప్రతిష్టలతో బాగా పైకి వస్తున్నాడు. తనకి భగవంతుడు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా చిన్న కుటుంబంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడో దూరాన ఉన్న రామేశ్వరం దగ్గర పుట్టిన ఒక సాధారణ వ్యక్తి ఢిల్లీ పీఠాన్ని అత్యున్నత స్థానం రాష్ట్రపతి ఈ దేశంలో అటువంటి స్థానం అలంకరించిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం గారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారని ఒక కవి చెప్పాడు. మరి అంత చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తి అందులో ఆయన రాజకీయ నాయకుడు కాదు. మళ్ళా
సైంటిస్ట్గా తన జీవితాన్ని ప్రారంభించి భారతదేశానికి ఒక గొప్ప కీర్తి ప్రశ్న తీసుకొచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. కలాం గారు చాలా పేద కుటుంబంలో మీలాంటి కుటుంబంలోనే పుట్టిన ఒక సాధారణమైన వ్యక్తి. అటువంటి అబ్దుల్ కలాం గారు చదువుకోవాలి అన్నప్పుడు ఆయన దగ్గర ఆయన సపోర్ట్ చేసేదానికి వాళ్ళ అమ్మ నాయన దగ్గర సరిపడా డబ్బులు లేవు. అబ్దుల్ కలాం గారి నాయనకునింది కేవలం ఒక చిన్న పడవ. ఆ పడవ ఒక తెప్ప, దాన్ని తీసుకొని రామేశ్వరం ఒడ్డు దాటించి రామేశ్వరం గుడికి భక్తుల్ని తీసుకొని పోయి తీసుకొచ్చే వ్యక్తి అబ్దుల్ కలాం గారి నాయన. మరి అటువంటి ఆయన అబ్దుల్ కలాం గారిని ఏమని చదివించుకోగలరు? ఎక్కువ చదివించుకోలేరు. కానీ అబ్దుల్ కలాం గారికి అదృష్టం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన పక్కింట్లోనే అదే రామేశ్వరం గుడిలో పని చేసుకుంటున్న ఒక పండితుడు ఉండేవాడు, ఒక అర్చకుడు ఉండేవాడు. ఆయన వెంటనే నా కోసం నువ్వు వచ్చే భక్తుల్ని రామేశ్వరం గుడి దాకా తీసుకుపోతున్నావు, నీ కొడుకుని నేను ఆ మాత్రం సపోర్ట్ చేయలేనా అని చెప్పి అబ్దుల్ కలాం గారిని చదువుకునేదానికి ఆయన సపోర్ట్ చేశారు. ఈ విషయం నేను మీకు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఇదే పందాలో మా అమ్మ నాయన నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు కూడా చదువుకులేని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ఆయనకున్న సొంత నిధులైతేనేమి, బయట నుంచి వచ్చిన నిధులైతేనేమి, ఏదో విధంగా అందరికీ కష్టపడి ఆయన వాళ్ళకి విద్యాదానం చేస్తే ఈరోజు అందరూ మహోన్నతమైన స్థితిలో ఉన్నారు. అబ్దుల్ కలాం గారు అంత గొప్ప పరిస్థితుల్లో మిగతా వాళ్ళు పోకపోయినా గానీ చాలా మంచి పొజిషన్స్ లో వెళ్ళగలిగారు. ఇదంతా కేవలం ఒక మనిషి అవతల మనిషి కష్టాన్ని తెలుసుకొని వాళ్ళకి తోడ్పాటు అందించడం వల్ల అన్న ఉద్దేశం మీరందరూ కూడా తెలుసుకోవాలి. అబ్దుల్ కలాం గారు జన్మించిన పేద కుటుంబాల్లో అయినా గానీ, ఆయన పుట్టింది నా సాధారణమైన పేద కుటుంబంలో అయినా గానీ, ఆయన ఓ పెద్ద శాస్త్రవేత్తగా తయారయ్యి భారతదేశమే ఆయన గురించి గొప్పగా చెప్పుకునేంత పరిస్థితికి ఎదిగి ఆయన ఒక రాష్ట్రపతి అయ్యి, మనకు ఎంతో మంది రాష్ట్రపతులు అయ్యారు. కానీ ఆ రాష్ట్రపతుల బర్త్డేలకి, చనిపోయిన రోజులకి ఎన్ని రోజులు మనం ఈ గూడూరు టౌన్ లో ప్రోగ్రాములు చేసుకుంటున్నామో మీకే తెలుసు. అదే అబ్దుల్ కలాం గారికి ఈ రోజు చేసుకుంటున్నామంటే ఆయన అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. కాబట్టి సేవ చేసిన తర్వాత ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన రాష్ట్రపతి కూడా ఒక ముస్లిం వ్యక్తి అని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ గారు బాలకృష్ణారెడ్డి గారిని పిలిచి ఆయన వ్యక్తిత్వ గుణానికి పద్మశ్రీ అవార్డు బహుకరించారు. ఈ రోజు అదే మామూలు వ్యక్తిని ఆయన నన్ను ఇక్కడ తాజుద్దీన్ పిలిచి మళ్ళీ అదే అబ్దుల్ కలాం గారికి ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం, దయచేసి మీరందరూ కూడా ముందుకు రండాలంటే నేను ఒకటే మాట అడిగా, అబ్దుల్ కలాం గారికి కేక్ కట్ మాత్రమే చేద్దామా, ఆయన సేవా మార్గాన్ని ముందుకు తీసుకుపోదామని అడిగిన. సేవా మార్గాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి తాజుద్దీన్ అడిగినాడు. కాబట్టి అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు ఆయన ఏ విధంగా అయితే చదువుకునే దానికి దోహదపడ్డారో, ఈ రోజు ఇక్కడున్న పేద ప్రజలను కూడా మనం చూసుకొని పేద బలైన వర్గాల్లో ఉన్న చిన్న పిల్లలు, చదువుకోలేని పిల్లల్ని కొంతమంది నేను బయట తీసుకురామని చెప్పాను. వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు సపోర్ట్ చేయబోతున్నాం. సూరజ్ గారిని మొట్టమొదటిసారిగా గూడూరు టౌన్ కి తీసుకొచ్చినందుకు తాజుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఈరోజు చాలా రోజులు చూస్తూ ఉన్నాం మేము పేపర్లో కానివ్వండి, అలాగే ఎవరు చెప్పినా కానీ ముఖ్యంగా మా మోహన్ నాయుడు గారు చెప్తూ ఉంటారు, సూరజ్ అన్న అంటే మేము మామూలుగా చాలా పెద్ద ఆయన అనుకున్నాను. కానీ మాకందరికి కూడా చాలా చిన్నపిల్లవాడు అయినప్పటికీ వయసు చిన్నదైన గుణంలో వాళ్ళ తాతగారికి ఏమాత్రం తీసిపోకుండా తాతగారి పేరు కాపాడేందుకు ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా పేద ప్రజలకి సహాయం చేయడం కానివ్వండి, ఈ స్కూళ్ళు కట్టడం కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్కి విరాళం ఇవ్వడం కానివ్వండి, ఆరోగ్యం సరిలేని వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, మంచి కార్యక్రమాలు చేస్తున్న సూరజ్ రెడ్డి గారు భవిష్యత్తులో నేనైతే మనస్ఫూర్తిగా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నాను సూరజ్ రెడ్డి గారిని. ఎందువల్లంటే అటువంటి మంచి వాళ్ళు సంఘంలో సేవ చేయాలన్నటువంటి ఆతృత ఆప్యాయత ఉన్న వాళ్ళు చాలా అవసరము. అమరావతి రాజధానిలో అందరి భాగస్వామ్యం అవసరమని తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరులో వెలిసి ఉన్న ముత్యాలమ్మవారి సన్నిధిలో సేకరించిన మట్టి నీరుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిల్లకూరు మండలంలోని 33 పంచాయతీల నుండి మనమట్టి మననీరు కార్యక్రమంలో భాగంగా సేకరించిన మట్టి నీటిని తూర్పు కనుపూరులోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కలశాలలో నింపిన నీటిని, మట్టిని ప్రత్యేక వాహనంలో చిల్లకూరు రెవెన్యూ కార్యాలయానికి భారీ ర్యాలీతో తరలించారు. ర్యాలీలో సుమారు 200 కార్లు, మరో 200 వరకు మోటార్ సైకిళ్లు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరుబోయిన రమాదేవి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాధా జ్యోత్స్నలత,
పార్టీ నాయకులు ఉచ్చూరు వెంకటేశ్వర్లు రెడ్డి, ప్రభాకర్, రామచంద్రయ్య, శివారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి చిల్లకూరు మండలం నుంచి మట్టి, నీటిని పంపుతున్నట్లు ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. మట్టి ప్రోగ్రామ్కి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగా ఈరోజు చిలకూరు మండలంలో అన్ని పంచాయతీల్లో మట్టిని, నీళ్ళని సేకరించి తూర్పు కన్పూరు అమ్మవారి పాదాల చెంత నుంచి పూజ జరిపించి మండలాఫీస్కి తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరూ అమరావతి శంకుస్థాపనలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మన గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటూ రాజధాని నిర్మాణం కోసం ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి పద్ధతి. ఎందుకంటే మనము మన తరాలు వంశం వరకు మా బతికినంత కాలం మనూరు మట్టి, మనూరు నీళ్లు ఆ రాజధానికి కలిసి ఉన్నాయి, మాది కూడా ఒక వంతు ఉంది అనేటట్టు చెప్పుకునేటట్లు మంచి మరి ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి కూడా ఈ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి మహోన్నతుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వాళ్ళ వంశాంకురుడు అనేది అల్లుడైనా కొడుకైనా ఒకటే. ప్రోగ్రాం ఈ రాజధానిలో అందరు ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలని తపనతో ఈ కార్యక్రమం పెట్టాడు. ఈ కార్యక్రమం ప్రజలందరూ ప్రతి ఊరు నుంచి నీరు మట్టి తీసుకుపోయి ప్రతి గ్రామం నుంచి రాజధానిలో మనకు ఒక భాగం ఉందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు, ఈ కార్యక్రమం చేయించినందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు జాతిని గుర్తించే విధంగా ఈ రాష్ట్రానికి నూతన రాజధాని ఆవశ్యకతను గుర్తిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గల 16,800 పంచాయతీల్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సారథ్యంలో మన అమరావతి, మన ఊరు, మన మట్టి, మన నీరు కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ప్రజల యొక్క నాడిని తట్టుతూ వారిని ఈ కార్యక్రమం మమేకం చేయడం అనేది తెలుగు జాతి యొక్క విశిష్టత. రాజధాని లేకుండా వాళ్ళకి అన్యాయం చేశారు. అయినా కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం ఆధైర్యపడకుండా తనకున్న అపారమైన అనుభవంతో, ఆత్మస్థైర్యంతో, ఒక విజన్ తోటి ప్రపంచంలోనే దేశాలను కూడా ఈరోజు మన భారతదేశం వైపు చూస్తున్నాయి, మన ఆంధ్ర రాష్ట్రం వైపు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక లోటులో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకొస్తాడు, ఎలా డెవలప్ చేస్తారు, రాజధాని కూడా లేదు అని. అమరావతి రాజధాని నిర్మాణంలో తాము భాగస్వాములమవుతామంటూ టీడీపీ నాయకులు ముందుకొస్తున్నారు. గూడూరులోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు సేకరించిన మట్టి, నీటిని నాయకులు ర్యాలీగా తీసుకెళ్లారు. గూడూరు మండలంలోని పలు పంచాయతీల నుంచి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేవూరు విజయమోహన్ రెడ్డి మన మట్టి మన నీరు కార్యక్రమంలో భాగంగా మట్టి, నీటిని సేకరించారు. స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద విశేష పూజలు నిర్వహించారు. అక్కడి నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా మట్టిని, నీటిని మంగళ వాయిద్యాలతో ఎంపీడీఓ కార్యాలయంకు తీసుకువెళ్లి ఎంపీడీఓ భవానీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారెడ్డి, గోను శివకుమార్, దుద్దా రాధాకృష్ణారెడ్డి, ధర్మయ్య, నిమ్మకాయల రవి, చిరంజీవి మొదలగు వారు పాల్గొన్నారు. మన నీరు మన మట్టి మన సంకల్పం అనే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో చాలా భక్తి శ్రద్ధలతో అందరూ గ్రామస్తులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి పాలు పంచుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఏ దుష్టశక్తి ఈ రాజధాని నిర్మాణంలో అడ్డుకోలేదని, ఏ దుష్టశక్తి ఈ యజ్ఞాన్ని ఆపలేదని, 55 లక్షల మంది శ్రీరామచంద్రులాగా ఈ యజ్ఞాన్ని కాపలా కాస్తారని, నిర్విఘ్నంగా, నిర్మోహమాటంగా
ఏ ఆటంకులు లేకుండా ఈ రాజధాని నిర్మాణం జరిగి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని ఆశీస్సులతో ఏడుకొండల వాటి సాక్షిగా ఇక్కడికి అందరూ ఎందరో పెద్దల త్యాగఫలంతో సమైక్య ఆంధ్ర రాష్ట్రం మనకు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గీయ పొట్టి శ్రీరాముల ఆత్మ బలిదానంతో ఏర్పడిన రాష్ట్రం తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం. మరి కొందరు స్వార్థపూరిత శక్తుల యొక్క దుష్ట పన్నాగాలతో మన రాష్ట్రం విడిపోవడం జరిగింది. మనం హైదరాబాద్ను కోల్పోయినాం. మనందరం కూడా సర్వస్వం వడ్డీ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందే దానికోసం ప్రతి ఒక్కరూ పాటుపడ్డాం, మన రాజధాని అనుకున్నాం. ఈరోజు మనం దిక్కులేని వాళ్ళతో పాటు హైదరాబాద్ని వదిలి మనం ఆంధ్రాకు రావడం జరిగింది. అయితే మనకు రాజధాని లేదు. రాజధాని నిర్మాణం చేసుకోవాలా, అవసరమైనంత రెవెన్యూ కూడా మనకు లేని పరిస్థితి. రాజధాని నిర్మించే అవకాశం చాలామందికి రాదు, వాళ్ళ జీవితంలో కూడా రాదు. అటువంటిది మన తెలుగుదేశం పార్టీకి, మన పార్టీకి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రికి ఈరోజు అవకాశం మనం అందరం కల్పించాం. మరి ఆయన ఒక్కడే అవకాశం తీసుకోకుండా రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి కూడా ప్రజలు పాలు పంచుకోవాలా, వాళ్ళందరూ ఆశీస్సులు కావాలా, వాళ్ళందరూ యొక్క దైవం యొక్క సహకారం మనకు కావాలని చెప్పి ఆయన కోరుకొని ప్రతి గ్రామం నుంచి కూడా మన నీరు మన మట్టి మన రాజధాని స్లోగంతో ఈరోజు ఒక సంకల్ప బలంతో ఈరోజు రాష్ట్రం అంతా దాదాపు 16,000 గ్రామాల నుంచి మట్టి నీరు సేకరించి అమరావతికి చేర్చి అక్కడ ఒక స్తూపం నిర్మించి శాశ్వతంగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా ఒక కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. నిజంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన నీరు మన మట్టి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి కలుషిత రూపంలో తీసుకొని అమరావతి నగరానికి తీసుకుపోయేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పార్టీ గూడూరు పట్టణ సమీపంలో అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి స్థలాన్ని సేకరించినట్లు కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు హరిచంద్రారెడ్డి తెలిపారు. గూడూరులోని శివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గూడూరు నెల్లూరు రహదారి పక్కనే ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో లెమన్ మర్చెంట్ మీరారెడ్డి, మునిగిరీష్, మునిభాస్కర్, అయ్యప్ప స్వామి గురువులు మొదలగు వారు పాల్గొన్నారు. గతంలో 16 సంవత్సరాల పాటు ఇప్పటిదాకా మేము అయ్యప్ప మాల ధారణ చేసి స్వామివారి దర్శనానికి 1992 నుంచి ఇప్పటిదాకా 16 సార్లు మాల ధరించి మేము అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని వచ్చాము. ఇంతకుముందు ఇక్కడ ఇదే శివాలయంలో ఇప్పుడు చాలా వరకు ఇదే శివాలయంలోనే మన అయ్యప్ప భక్తులందరూ ఇరుముడి కట్టుకుని వెళ్తున్నారు. పవిత్ర కార్యక్రమం పవిత్రమైన దేవాలయంలో జరుగుతుంది. మేమందరం కూడా సంతోషించాం. కానీ అప్పటి నుంచి 92 నుంచి కూడా మనకి శక్తి వస్తే, భగవంతుడు అంత శక్తి ఇస్తే ఒక గూడూరులో ఒక అయ్యప్ప స్వామి దేవాలయం కట్టించుకోవాలని మనసులో ఒక కోరిక ఉండేది. అయితే అదేవిధంగా మిత్రుడు మీరారెడ్డికి కూడా గూడూరులో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం చేయాలని ఆయన కూడా ఇంతకుముందు సంకల్పించి దాన్ని ప్రారంభించాలని శతవిధాలా ప్రయత్నించారు. అదేవిధంగా స్థల సేకరణ కూడా కొంత చేసి పెట్టి ఉన్నారు. అయితే మేమిద్దరం ఒకే అభిప్రాయంతో ఉన్నట్లుగా ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకున్న తర్వాత అయ్యప్ప భక్తులందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఒక దగ్గర మాట్లాడినప్పుడు మంచి స్థల సేకరణ ఇంకా మంచిదిగా చేసి ఒక 6 ఎకరాలు మనం గూడూరులో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం, అలాగే మనం ఇంతకుముందు సేకరించి పెట్టుకున్న 30 సెంట్లలో ఇక్కడ మన గూడూరు నుంచి కొన్ని వందల మంది బస్సుల్లో తూర్పుగోదావరి జిల్లాల నుంచి, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర నుంచి, అలాగే పైనుంచి వచ్చే భక్తులందరూ కూడా మన గూడూరు మీద నుంచే కేరళకు వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి. కాబట్టి అలాంటి భక్తులకి అన్ని రకములైన వసతులు, వాళ్ళకి స్నానపానాదులకి, వంట చేసుకునేదానికి, రాత్రి పడుకునేదానికి రూములు, ఇలాగా అన్ని వసతులు కల్పించే విధంగా మనం ఆ భక్తులకు వసతి గృహాలు, అత్యద్భుతంగా అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం ఇవన్నీ జరపాలని సమిష్టిగా మేమందరం పవిత్రమైన కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు, గూడూరు చుట్టుపక్కల గ్రామాలు ఎంతమంది అయ్యప్ప భక్తులు గురుస్వాములు ఉంటే వాళ్ళందరికీ మేము చేసుకునే విజ్ఞప్తి ఏంటంటే అందరికీ ఈ గుడిలో గుడి నిర్మాణంలో పాలు పంచుకునేదానికి అవకాశం కల్పిస్తూ అయ్యప్ప స్వామి మనకు అయ్యప్ప గుడి వచ్చి పంబా నది తీరాన ఉంది. ఇక్కడ అదే కాన్సెప్ట్లో మన పంబలేరు పంబా నది అనే కాన్సెప్ట్లో ఇక్కడ పంబలేరు అనే నది ఒడ్డున అయ్యప్ప గుడి ఉండేటట్టు సంకల్పించడం జరిగింది. దాని ప్రకారం ఈ గుడి నిర్మాణం జరగబోతా ఉంది. ప్రతి ఒక్క గురుస్వామి అయ్యప్ప భక్తులు కూడా సహకరించి హరిశ్చంద్రారెడ్డి మంచి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తున్నాడు. ఆయన మంచి భక్తుడు,
అందులో విశేషమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి ఇంజనీరు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గూడూరులో లేని దేవాలయం మంచి దేవాలయం మనకు రాబోతున్నందుకు సంతోషిస్తూ ఆయనకి ఈ సంకల్పాన్ని తీసుకున్న దానికి ఆయన ముందుకు వచ్చిన దానికి ఆయనకి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మనుబోలు మండలంలోని 19 పంచాయతీల నుండి నీరు మట్టిని సేకరించారు. పార్టీలకు అతీతంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో విరివిగా నాయకులు ప్రజలు పాల్గొన్నారు. మడమనూరులో టీడీపీ కార్యదర్శి ఎన్ లక్ష్మయ్య, ఎల్లన్పురంలో కృష్ణమనాయుడు ఆధ్వర్యంలో మట్టిని నీటిని సేకరించారు. మనుబోలు నుంచి ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయంకు తరలించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు రాధయ్య, సుబ్బారెడ్డి, విజయ్, రమాదేవి, శైలజమ్మ, గాలి రామకృష్ణారెడ్డి, చేరెడ్డి రామిరెడ్డి, ముంగర విజయభాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, ఎంపీడీఓ హేమలత, తహసీల్దార్ కేవి రమణయ్య, ఎస్ఐ నాగరాజు, వీఆర్ఓ నాగార్జునారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. మన మట్టి మన నీరు మన సంకల్పం మన అమరావతి కార్యక్రమంలో ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి స్వంత గ్రామం అయినటువంటి నారావారిపల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈరోజు మన దసరా సందర్భంగా నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్రంలోని 16,000 గ్రామాల నుంచి మన మట్టి మన నీరు సేకరించి ఒక సంకల్పంతో రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి వారి ద్వారా భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక విజ్ఞత కలిగినటువంటి ప్రజల్ని భాగస్వాములు చేసే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు మన సర్వేపల్లి నియోజకవర్గంలో మన ఎమ్మెల్సీ చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఊరున మొత్తం మండలంగా అన్ని గ్రామాల్లో ఉండేటువంటి గ్రామ దేవతలకి మన మట్టిని సేకరించి వాటిలో పూజలు చేసుకుని ఈరోజు జిల్లాలో ద్వారా మనకి 22వ తేదీకి విజయవాడలోకి ప్రతి ఊరు నుంచి మట్టి సేకరించి ఆ గ్రామాల నుంచి పోయేటువంటి కాలువల కెనాల ద్వారా నదుల ద్వారా ఉండేటువంటి నీటిని సేకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మన ప్రభుత్వం అంతా కూడా కృషి చేస్తుంది. నాయకుడు చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తూ ప్రతి గ్రామం నుంచి మన దేవతల ద్వారా మామూలుగా పూజలు చేయించి అందరూ దేవతల ఆశీస్సులు కావాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్తకి తర్వాత జన్మభూమి కమిటీలకి అధికారులకి ఇచ్చి మనకు దీన్ని బాగా సక్సెస్ అయ్యే విధంగా చేయాలని చెప్పని ఆదేశించడం జరిగింది. దాన్ని మా నియోజకవర్గం ఇప్పుడు మన కొరట్గూరు సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ఆదర్శంగా మన కాన్స్టిట్యువెన్సీలో సర్వేపల్లి కాన్స్టిట్యువెన్సీలో గొలగమూడిలో బాగా రీతిలో పూజలు చేయించి అదేవిధంగా సొంత ఊళ్ళో అల్లిపురంలో పూజలు చేయించి అంతా పాల్గొనడం జరిగింది. మన నీరు మన మట్టి మా నాయకుడైనటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఆదేశం మేరకు ఆయన ఎలా కష్టపడుతున్నాడో అందరికీ తెలుసు. దాంట్లో ప్రతి రాజధానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చేయాలని చెప్పేసి మన వంతు సహకారంగా మన ఊరు నుంచి మన గ్రామ దేవతలు మన ఊళ్ళో ఉన్న దేవతల నుంచి మన నీరు మన మట్టిగా తీసుకొని వచ్చి మనం కూడా మన సహకారం ఉన్నట్టుగా భాగస్వామిగా ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా ఈరోజు మా జన్మదని అనుకుంటున్నాం. మేము కూడా ఈరోజు రాజధానిలో భాగస్వామిగా మేము కూడా చేరినందుకు ఈరోజు నారా చంద్రబాబు గారికి మా యొక్క ఆదర్శప్రాయుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ రాజధాని కార్యక్రమంలో మన చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జన్మభూమి కమిటీ నెంబర్లో అందరు కలిసికట్టుగా మా గ్రామం నుంచి మట్టి మా నీరు మన రాజధానికి తీసుకొచ్చి మండల హెడ్ క్వార్టర్లో మేమందరూ ఒక ఊరేగింపుగా వచ్చి మా గ్రామంలో పూజ చేసుకొని ఆ మట్టి నీరుని తీసుకొచ్చి మా ఎండి ఆఫీసులు ఇచ్చినాం. దీనికి చంద్రబాబు నాయుడుకి మన నీరు మన మట్టి సేకరించమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీలో ప్రతి ఊరిలో ఒకే ఒక్క పిలిపించాం. నిన్న మధ్యాహ్నం 3 గంటప్పుడు మొత్తం ఆ గ్రామంలో 1 లీటర్ నీళ్లు 1 కేజీ మట్టి అవి తీసుకొని పవిత్రంగా దేవాలయాల్లో పూజలు చేయించి
ఆ పూజలైన తర్వాత అనంతరం గ్రామం నుండి 1 కేజీ మట్టి ప్రతి బోర్లో నుంచి నీళ్లు తీసుకొని రాజధాని అమరావతికి పొమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఈ విధంగా మనుబోలులో మండలంలోని 19 పంచాయతీలో మనుబోలు జాగ్రత్త కాడకు వచ్చేసి అక్కడి నుంచి మేమందరం కలిసి ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ నుంచి ఇక్కడి నుంచి 17వ తేదీ వెంకటాచలం దగ్గర తీసుకుపోయి అక్కడి నుంచి రాజధానికి పంపిన ఆదేశాల మేరకు గూడూరు పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు అధునాతన ప్రాజెక్టులను రూపొందించారు. ఈ ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఈసీఈ విద్యార్థులు అధునాతన ప్రాజెక్టులు రూపొందించారు. వికలాంగులకు వీలుగా ఉండేలా తయారు చేసిన వీడియో ప్రాజెక్టు మరికొన్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కృష్ణకుమార్, హెచ్ఓడి ధనుంజయ, అమరేంద్ర, ముఖేష్ మొదలగు వారు పాల్గొన్నారు. పేరు స్నేహ. నేను ఆదిశంకర కాలేజ్లో ఎంటెక్ ఎంబెడెడ్ సిస్టమ్ చేస్తున్నాను. నేను వర్చువల్ కీబోర్డ్ ప్రాజెక్ట్ని డిజైన్ చేశాను. ఇది మెయిన్గా ఎందుకు అంటే మనం డాక్యుమెంట్స్ కానీ చాలా ప్రాజెక్ట్ టైప్ చేయడానికి కానీ ఏం చేయడానికన్నా మనం హార్డ్వేర్ కీబోర్డ్ని యూజ్ చేస్తాము. అది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది కాబట్టి నేను వర్చువల్ కీబోర్డ్ని రాస్బెర్రీ పై బోర్డ్ని యూజ్ చేసి డిజైన్ చేశాను. దీనివల్ల ఏంటంటే మనం సమ్ డిస్టెన్స్ కొంత దూరం నుంచి కూడా టైప్ చేయొచ్చు. మానిటర్ ఎదురుగానే కూర్చోకుండా కొంచెం రూమ్లో ఎక్కడైనా కూర్చొని కూడా మనం డాక్యుమెంట్ని టైప్ చేయొచ్చు. నా పేరు వినోద్ కుమార్. నేను ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎంటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ చదువుతున్నాను. నా ప్రాజెక్ట్ వచ్చేసి క్యూఆర్ కోడ్స్ని బేస్ చేసుకొని ARM11 యూజ్ చేసి ఉన్న బార్ కోడ్స్ కంటే ఇంకొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విధంగా క్యూఆర్ కోడ్స్ మీద ప్రాజెక్ట్ చేశాను. ఇప్పుడు పాస్పోర్ట్స్లో ఉన్న ఫేక్ పాస్పోర్ట్స్ డిటెక్షన్ని మనం ఈజీగా దీని ద్వారా బ్రేక్ త్రూ చేయొచ్చు. దీన్ని యూజ్ చేసి పాస్పోర్ట్స్ తయారు చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది హైడ్ చేస్తాము. ఫేక్ పాస్పోర్ట్ డిటెక్షన్ అనేది ఈజీగా ఉంటుంది. In our Adishankara College of Engineering Technology, all the PG students are highly encouraged to develop application-oriented projects. In this year, we had such 10 projects. All the projects are having immediate industrial-related applications and can be used for the benefit of the society immediately. Out of 10 projects, we can say we had virtual keyboard project in which అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన మనమట్టి మననీరు కార్యక్రమానికి గ్రామాలు స్పందిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా చిల్లకూరులో మట్టి నీటిని సేకరించారు. చిల్లకూరులో సేకరించిన మట్టి నీటిని గ్రామదేవత దేశమ్మ ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ రమాదేవి హాజరై మాట్లాడారు. అనంతరం సేకరించిన మట్టిని నీటిని మండల కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామచంద్రయ్య, ప్రభాకర్, రాజా మొదలగు వారు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం కోసం మన నీరు మన మట్టి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి గ్రామం నుంచి నీరు మట్టి రాజధానిలో షేర్ కావాలని ముఖ్యమంత్రి కోరినందువల్ల ప్రతి గ్రామం నుంచి నీరు మట్టి పంపించడంలో భాగంగా ఈరోజు చిల్లకూరు గ్రామంలో ఈ కార్యక్రమం జరపడం అనేది గ్రామదేవత ఉంది. ఆ ఆశీర్వాదంతో మన రాష్ట్ర రాజధాని కానీ రాష్ట్ర రాజధాని నుంచి మా చిల్లకూరు గ్రామం వరకు అందరూ బాగుండాలని, అమరావతి రాజధాని త్వరితగతిన అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులతో మన మట్టి నీరు రాజధాని పంపిస్తున్నాము. రాష్ట్రాలు కన్నా మన రాష్ట్రం ఎంతో ముందుండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర రాజధానిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో మన మట్టి మన నీరు మన అమరావతి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క పంచాయతీ నుంచి మట్టి నీరు సేకరించి వాటిని పూజలు చేపించి తద్వారా అమరావతి శంకుస్థాపనకు తీసుకుపోవడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ అమరావతి రాజధానిలో భాగస్వాములని తెలియజేయడం జరిగింది. టీడీపీ యువనేత నారా లోకేష్ ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని చేయాలని ఆ పార్టీ నాయకులు కంకణాల పెంచల నాయుడు కోరారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు కాళేశ, రమణయ్య మొదలగువారు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధి కావాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు
పట్టణ అభివృద్ధి మంత్రిగా ఆయనకి ఇచ్చిన రోజే ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రతి పట్టణాల్లో అభివృద్ధి పథకంలో ఇది రాష్ట్ర కాపునాడు కాపులు అందరూ ఏకకంఠంతో అడుగుతున్న ప్రశ్న. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో బుధవారం రాత్రి కుంకుమ పూజ జరిగింది. ముందుగా చండీ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ. జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సుర నర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఆదిలక్ష్మి వైరలరే తల్లి శ్రీ వరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ శ్రీనివాసుని హృదయ నివాసిని శ్రీ ఆదిలక్ష్మి వందన.
గూడూరులోని శ్రీ సాయి సత్సంగ నిలయంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ అమ్మవారికి వాడవలసింది ఈ మూడే. మిగతా సమయాల్లో పుష్పాలు వేసేటప్పుడు బొట చూపుడు వేలు ఉండకూడదు. కుంకుమకు మాత్రం ఈ 3 వేళ్ళు పెట్టుకోవాలి. ఈ 3 అలా కొద్దిగా ఎక్కువ వాడద్దు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోండి. జయంతి సందర్భంగా పేదలకు దుస్తులు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూరజ్ రెడ్డిలు. అమరావతి నిర్మాణానికి భారీగా మట్టి, నీటి సేకరణ. తూర్పు కనుపూరు నుంచి చిల్లకూరుకు భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆకట్టుకున్న ప్రాజెక్టులు, ఆదిశంకర ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ. రాజరాజేశ్వరి దేవాలయంలో వైభవంగా చండీయాగం. కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.